మార్కాపురం డీఎస్పీయు నాగరాజు పర్యవేక్షణలో సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో పట్టణ ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది దొంగతనం కేసులో సొత్తు రికవరీ. మార్కాపురంలోని అన్నా క్యాంటీన్ వెనుక వృద్ధురాలపై కారం చల్లి బంగారు ఆభరణాలు దొంగతనం జరిగిన కేసును 2 రోజుల్లో ఛేదించారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగతనం చేసిన 3 ముద్దాయిలు అరెస్టు. నాకున్నాడు వీడియో తీసుకుంటున్నాను. షాప్ కలెక్టర్ బాగా చేశారు, బాగా స్పీడ్గా పరిగెత్తించారు. మెన్షన్ చేశారు. పని చేస్తేనే కదా ఎస్ఐ. మార్కాపురం ప్రజలందరికీ నమస్కారం. రీసెంట్ పాస్ట్లో 14వ తారీఖున రాత్రి బండి రమణమ్మ అని ఒక ముదిసరి 22 సంవత్సరాలు ఉంటాయి. సో ఆమె ఒంటరిగా ఉంటుంది. వాళ్ళ పిల్లలు వాళ్ళ కొడుకు కూడా అందరూ బయట ఉంటారు. సో ఆమె ఇంట్లో నిద్రించే సమయంలో అర్ధరాత్రి 1:30-2 గంటల ప్రాంతంలో ఒక మగ వ్యక్తి ఒక ఆడ వ్యక్తి సో సడన్గా ఆమె అర్ధరాత్రి ఇంట్లో ప్రవేశించి ఆమె నోరు మూసి ఆమెని బెదిరించి కొట్టి ఆమె చేతికుండే ఒక 4 గాజులు ఆమె మెడలో ఉండే చైన్ 2 పేటల చైన్ అది ఈ రెండింటిని కూడా దోచుకున్నారు. ఈ దోచుకునే క్రమంలో ఆమె వృద్ధురాలు కాబట్టి ఆమె ప్రతిఘటించలేకపోవటం. సో మళ్ళా ఆ తీసుకెళ్లే క్రమంలో వాళ్ళు వెంట తీసుకొచ్చుకున్న ఒక కారాన్ని కూడా చుట్టూ చల్లి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇస్తే చంపేస్తాం, మేము బయటే ఉంటామన్న కూడా బెదిరించడం జరిగింది. ఆ అర్ధరాత్రి అంత నేరం జరిగినా కానీ ఆమె భయపడి వాళ్ళు బయటే ఉంటారని ఎవరికి తెలియజేయకుండా ఉదయం వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా ఇట్లా జరిగిందనంటే పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీని మీద రాబరీ కింద మార్కాపూర్ టౌన్లో కేసు పెట్టి, సో ఇది రాబరీ అనేది సీరియస్ అఫెన్స్ అది. సో వెంటనే ఎస్పీ గారు నోటీసులు పెట్టడంతో ఆయన చాలా సీరియస్గా స్పందించి ఎస్పీ గారు, సో మేము కూడా అప్పుడు ఇన్స్పెక్టర్ తోటి ఎస్ఐ తోటి టీంతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది దొరకాలి ఖచ్చితంగా. ఇది ఒక నడి ఊర్లో వెంకటేశ్వర నగర్ అంటే అది బస్ స్టాండ్ పక్కన ఉంటుంది. నడి ఊర్లో ఇంత నేరం జరగటం సీరియస్గా తీసుకోవటం, అలాగే ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కేసుని దర్యాప్తు చేయమని ఆదేశించడం జరిగింది. దీనికి స్పందించిన మార్కాపూర్ టౌన్ ఎస్ఐ సైద్ బాబు సో చాన్ని
చాకచక్యంగా తన సిబ్బంది అందరితో కలిసి సిఐ గారి ఆధ్వర్యంలో దాన్ని ఛేదించడం జరిగింది. ఈ కేసు పూర్వపరాల్లోకి వెళితే ఇక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, మన కాశీనాథ్ అని, ఆ దగ్గరలోనే ఉంటాడు. అతను ఈ అమ్మవారికి పూజలు చేస్తాను, ఎవరికన్నా ఉంటే కష్టాలు తీర్చేస్తాను అని చెప్పేసి చాలా కాలం నుంచి అతను ఏదో అమ్మవారి ఉపాసకుడిలాగా ఏదో పూజలు చేస్తే అతను చెప్పినవన్నీ జరిగేటట్టుగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ప్రజలందరినీ నమ్మటం జరిగింది. ఇతనేదో ఒక మంచి పూజారి అని కొంతమంది జనం కూడా అతను నమ్మటం కూడా జరిగింది. ఈ కేసులో ఎవరైతే దొంగతనం చేశారో అతని పేరు మల్లికార్జున మరియు వసుంధర. వాళ్ళు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుని ఆ ఫ్యామిలీలో కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఆ డిస్టర్బెన్సెస్ ఉంటే రీసెంట్గా వాళ్ళు ఆర్థికంగా బాగా దెబ్బతిని ఈ మల్లికార్జున అనే అతనికి కూడా ఏదో సీరియస్ ప్రాబ్లం, ఏదో హెల్త్ ప్రాబ్లం ఏదో వచ్చినప్పుడు ఇతను ఏదో పూజలు చేస్తాడని చెప్పి ఇతని దగ్గరికి పోయి ఈ ఆర్థిక నుంచి ఇతనికి ఆ వృద్ధ మహిళ వేసుకున్న నగల మీద ఈ ఈ ఈ కాశీనాథ్కి కన్నుంది. సో ఎట్లయినా ఇది దొంగతనం చేసుకొని సో ఈ విధంగా తీసుకొచ్చేస్తే మీరు సగం నేను సగం పంచుకుందాం, ఆ మనిషికి ఎవరు లేరు కాబట్టి సో అని సలహా ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రయత్నంలో ఇప్పుడు ఈ నేరం 14వ తారీఖు నేరం జరగక ముందు కూడా ఇప్పుడు ఎవరైతే ఈ వసుంధర అనే మహిళ ఉందో ఆ మహిళ ఒక బుర్కా వేసుకొని దీనికి ముందే ఒక